పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన దినాలన్నీ కూడా మమ్మల్ని కాచి కాపాడుతూ ఉన్నారు. క్షణం ఒక గండం అన్నట్టుగా మా ముందు ప్రతి క్షణం ఒక గండంలాగా ఉంది. మా జీవితాలు మీ పవిత్రమైనటువంటి చేతుల్లో ఉంచుకొని ప్రభా దినదినము మీ భయం కలిగి బ్రతకటానికి మాకు నేర్పించండి. లోకంలో ఎన్నో భయాలు మాకున్నాయి తండ్రి. ఈరోజు ఏం భోంచేయాలి అనే భయం, ఆరోగ్యం నాకు ఎప్పుడు వస్తుంది అనే భయం, ఈ పేదరికం నుండి నేను ఎప్పుడు విడుదల పొందుతాననే భయం, ఇరుగు పొరుగు వారి ద్వారా కలిగే భయాలు ఎన్నో స్వామి మా జీవితంలో మా ముందు నిలబడి సవాలు చేస్తూ ఉన్నాయి. ఈ భయాలన్నింటినీ విడిపించగల శక్తి మీకొక్కరికే ఉంది. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను గమనించండి ప్రభా. ప్రతి బిడ్డ పైన మీ కృప ఉంచండి. అద్భుతమైనటువంటి మీ యొక్క ప్రేమలో ఆ బిడ్డలు భద్రపరచబడాలి, బలపరచబడాలి. నీ కృపలో ఆ బిడ్డలు తండ్రి సంపూర్ణంగా నింపబడి కృప ద్వారానే బిడ్డలు నడిపించబడాలి. మీరు అక్కడ నిమిత్తం ప్రతివారు సిద్ధపడాలి. నక్కలు పెట్టే అగ్నికి కాల్చబడకుండా తప్పించబడుటకు సహాయం చేయండి. నక్క స్వభావాలు కొంతమందికి ఉన్నాయి, అవి మానుకోవటానికి కూడా సహాయం చేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మార్చి మాసం 5వ తారీఖు 2026 గురువారం. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనమే. టోబియో చెప్తున్న మాట, ఇతడు అమోనీయుడు. వారు కట్టినటువంటి దానిపైన ఒక నక్క ఎగిరితే, దానిపైకి ఒక నక్క ఎగిరితే వారు కట్టిన రాతి కూడా పడిపోవుననెను అని చెప్పాడు. ప్రియులారా, నక్కను గురించి మాట్లాడుతూ ఉన్నాను, రాతి గోడల్ని గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాను. తిరిగి ఈ రోజును కూడా మీతో మాట్లాడుటకు ప్రభు సహాయం చేయని. రాతి గోడల గురించి మాట్లాడేటప్పుడు నిన్నటి దినాన గొప్ప గొప్ప భక్తులు మన ప్రాంతానికి వచ్చి ముఖం తెలియని ప్రజలైన మన విషయంలో వారు ఎన్ని గొప్ప కార్యాలు చేశారు. ఆఖరికి తిరిగి వారి దేశానికి వెళ్లకుండా ఇక్కడే చనిపోయారు. వారి బంధువులలో ఎవరో వచ్చి వాళ్ళని చూసే అవకాశాలు లేవు. ఇక్కడే సమాధి చేయబడ్డారు. వారు ఆ రోజున సంపాదించిన సంపాదన, కట్టిన భవనాలు, పెట్టిన హాస్పిటల్స్, పేద బిడ్డల కొరకు కట్టిన హాస్టల్స్, విద్యా స్కూళ్ళు, ఆలయాలు, మందిరాలు అన్నీ ఈరోజు పాడుబడిపోయాయి. ఆస్తుల కొరకు దౌర్భాగ్యులు కొంతమంది నక్కలు లేచి ఎవరో సంపాదించిన ఆస్తుల్ని అమ్ముకోవాలని, ఎవరో సంపాదించిన ఆస్తుల మీద పెత్తనాలు చేస్తూ నాశనం చేస్తూ ఉన్నారు. రాతి కట్టడాల్ని ఈ నక్కలు ఎగిరి దాన్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దయచేసి గమనించాలి. ఈరోజున చాలా సంఘాలు పేరు చెప్పడం అసహ్యంగా ఉంటుంది. మీకే అర్థమవుతుంది. ఒకప్పుడు ఎంతో భక్తిగా, శక్తివంతంగా దేవుని కొరకు వాడబడిన దైవ సేవకులు కట్టిన రాతి గోడలన్నింటినీ కూడా పడగొట్టేస్తూ ఉన్నారు. కారణం కులాలని, మతాలని, డబ్బని, ఆస్తులని, మేము సొసైటీ అని, మేము ఇంకొకటని ఇలాగా గొడవలు పడి రాతి కట్టడాల్ని పడగొట్టేస్తూ ఉన్నారు. అయ్యలారా, ఇటువంటి పని చేసేవారు ఎవరైనా ఉంటే దేవుని చక్కటి మందిరాలను ఇంకా బలపరచాలి. మందిరాలలో ఉన్న చెత్తను తొలగించాలి. పాడైపోయిన కుటుంబాలు, రాళ్ల కుప్పల్ని తిరిగి చక్కటి గృహాలుగా నిర్మాణం చేయాలి. ఇది దేవుని పిల్లలు చేయవలసిన పని. అది కాకుండా పడగొట్టి చెడగొట్టే పనులు ఎవరైనా చేస్తూ ఉంటే మీరు నక్కలే. ఈ నక్క స్వభావాన్ని మానుకోవాలి. చక్కగా ఏపుగా పెరిగి
కోతకొచ్చిన గోధుమ పంటలు, సంఘాలు, ఇవి ప్రభువు కొరకు ఎంతో భక్తిగా జీవిస్తున్న బిడ్డలు సంఘాల్లో ఉన్నారు. అటువంటి సంఘాలలో నక్కలు కొన్ని తయారై నిప్పు పెడుతూ ఉన్నాయి. కుటుంబాలు మందిరానికి రాకుండా ఆగిపోతున్నాయి. ఎంతో భక్తిగా ఉన్న బిడ్డలు భక్తిని పోగొట్టుకుంటున్నారు. ఎంతో ప్రేమగా ఉన్న బిడ్డలు ప్రేమ కాలిపోయాది. సమాధానంగా ఉన్న బిడ్డల మధ్యన సమాధానం కాలిపోయాది. ఐక్యంగా ఉన్న బిడ్డల మధ్యన ఐక్యత కాలిపోయాది. జీవితాలు పాడైపోయాయి. ఆత్మీయంగా ఎదగవలసిన బిడ్డలు శత్రుత్వాలు, మత్సరాలు, అసూయలు, ద్వేషాలు, పగలతో మండిపోతూ ఉన్నారు. నక్కులు పెట్టిన అగ్ని. దైవ జనాంగమా, దయచేసి గమనించాలి. ఒకవేళ నీవు ఆ నక్కవైతే మారాలి. దేవుని పంటల్ని పాడు చేయొద్దండి. బైబిల్లో ఇంకొక మాట చెప్పబడింది. యోబు భక్తుడు అంటున్నాడు, ఆయన చెప్తున్న మాట, సూర్యుని ప్రకాశం లేక వ్యాకులపడుచు నేను సంచరించుచున్నాను. సమాజంలో నిలవబడి మొరపెట్టుచున్నాను. నేను నక్కలకు సోదరుడనైతిని, నిప్పుకోళ్లకు జతకాడనైతిని అని అంటూ ఉన్నాడు. నక్కలకు సోదరుడనైతిని అంటే నక్కలు నిజంగానే అవి పెంపుడు జంతువులు కాదు. అవి ఊరిలోకి రావు. అవి ఎప్పుడు కూడా దూరంగా సమాధుల్లో ఉంటాయి. చాలామంది గమనించాలి. నక్కలు సమాధుల్లో ఉంటాయి. అక్కడ తిరుగుతూ ఉంటాయి చచ్చిన శవాల్ని తినాలని. ఆ రీతిగా నేను నక్కల పాలయ్యాను, నక్కలకు సోదరుడనైతిని అంటాడు. నేనిప్పుడు సమాధి చేరవలసిన వాడిని. నా జీవితం పూర్తిగా పాడైపోయాది. నిప్పు కోళ్లకు జతకాడనయ్యాను అంటున్నాడు. యోబు గారు తనకు కలిగిన ఆ విపత్తు అనగా దేవునికి సాతానుడికి కలిగిన సవాలులో ప్రభుల వారు యోబు గారిని పెడితే, సాతానుడు ఎన్ని ఇబ్బందులు కలిగించినా అతడు జాగ్రత్తగా భరించాడు, సహించాడు. ప్రియులారా, గమనించాలి. ఆయన జీవితం నిజంగా ఎంత విషాదకరమో. 10 మంది పిల్లలు చనిపోయారు. భవనం కూలిపోయాది. భక్తి గిక్తి అంతా పాడైపోయాది. భార్య దూషిస్తూ ఉంది. ఆస్తిపాస్తులన్నీ శత్రువులు తీసుకెళ్ళిపోయారు. తనకు మిగిలింది రోగం ఒక్కటే. దానితో ఆయన సతమతమైపోతూ అంటున్నాడు, నా చర్మము నల్లబడి నా మీద నుండి ఊడిపోవస్తున్నది. కాక వలన నా ఎముకలు కాగిపోయాను అనని. అయ్యో, ఎంత భయంకరమైన పరిస్థితి. చర్మము నల్లబడి ఆయన శరీరం నుండి ఊడిపోతూ ఉందంటే ఎంత భయంకరమైనటువంటి జబ్బు. ఆయన ఎముకలు వేడికి కాగిపోయాను అంటే, కాక వలన ఆ వేడికి ఎముకలు కాగిపోయినంటే ఎంత భయంకరమైన మాట. ప్రియులారా, ఎంత భయంకరమైన శ్రమ. ఆ భక్తుడు ఆ రీతిగా చెప్తూ ఉన్నాడు. అయినా ప్రభుల వారి దగ్గర ఎంతగానో ఏడుస్తూ సర్వశక్తిమంతుడైన దేవుని పాదాల చెంత మొరపెడుతూ ఉన్నాడు. ఇంకను బైబిల్లో ఈ రీతిగా చెప్పబడి ఉంది. బైబిల్లో కీర్తన 44:18-19లో, మా హృదయము వెనుకకు మరలిపోలేదు, మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. అయితే నక్కలున్న చోట నీవు మమ్మను బహుగా నలిపి ఉన్నావు, గాఢాంధకారము చేత మమ్మను కప్పి ఉన్నావు. మా దేవుని నామమును మేము మరచి ఉన్న ఎడల, అన్య దేవతల తట్టు మా చేతులు చాపి ఉన్న ఎడల, మా హృదయ రహస్యములు ఎరిగిన దేవుడవు. ఆ సంగతిని పరిశోధింపక మానునా అని భక్తుడు చెప్తూ ఉన్నాడు. బైబిల్లో నక్కలున్న చోట నీవు మమ్మను బహుగా నలిపి ఉన్నావు అంటే దాని అర్థం, నక్కలు గోడలు పడగొడతాయి, నక్కలు నిప్పుతో కాల్చివేస్తాయి. ఆ రీతిగా నక్కలు పెట్టేటటువంటి ఇబ్బందులు
పడగొడుతున్న పరిస్థితులు, పంటలు కాలిపోతున్న పరిస్థితులు, సంఘాలలో ఈ రోజున పరిశుద్ధాత్మ అగ్ని కురవాలి, పరిశుద్ధాత్మ అగ్ని మండాలి. అయితే నక్కలు తమ తోకలతో గోధుమ పంటని అగ్ని పెడుతూ ఉన్నాయి. సాతానుని మంట రేగాది. ఎక్కడ చూసినా చాడీలు, ఎక్కడ చూసినా వ్యతిరేకాలు, ఎక్కడ చూసినా దేవుని ఆస్తుల్ని అమ్ముకోవడాలు, ఎక్కడ చూసినా ఇతరుల్ని కించపరిచే మాటలు, ఎక్కడ చూసినా ఇంకొక దైవజనుని గురించి చెడుగా మాట్లాడే మాటలు, ఇలాంటివి సంఘాలలో ఈ నక్క ద్వారా అగ్ని మండుతూ ఉంది. భక్తుడు అంటున్నాడు, నక్కలున్న చోట నీవు మమ్మను బహుగా నలిపి ఉన్నావని. వీటి మధ్యన చాలామంది నలిగిపోతూ ఉన్నారు. వీరి మధ్యన వారి గుండె పిండబడుతూ ఉంది, వారి హృదయాలు నలిగిపోతూ ఉన్నాయి. అయ్యో, ఈ సంఘంలో నేను ఎలాగుండాలి? అయ్యో, ఈ సహవాసంలో నేను ఎలాగ కలుసుకోవాలి? దేవుడే ఆ స్థలంలో నిన్ను పెట్టి నలుపుతూ ఉన్నాడు. ఓర్చుకో, కాలకుండా చూసుకో. పడిపోయే గోడల మధ్యన కాకుండా గట్టిగా కట్టబడిన గోడల మధ్యన నిలబడటానికి ప్రభుల వారిని అడుగు. నన్ను నిలబెట్టు, నన్ను కట్టువానిగా చేయి, మంటల నుండి తప్పించుకునే వానిగా చేయి. గాఢాంధకారం చేత మమ్మను కప్పి ఉన్నావు నాని. గాఢాంధకారం, చీకటి, భయంకరమైన పాపం చేసే మనుషుల మధ్యలో ఉన్నాము. ఎందరో ఎన్నో చేస్తూ ఉన్నారు, ఎన్నో కళ్ళతో చూస్తూ ఉన్నాం, చెవులతో వింటూ ఉన్నాం నిన్ను గాఢాంధకారం కప్పాలని. అయితే నీ దేవుడు వెలుగైన దేవుడు, నిన్ను వెలుగుగా చేశాడు. దాన్ని మర్చిపోకు. నీ దీపం ఆరిపోకుండా చూసుకోవాలని ప్రభువు నామాన నీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్.